Welcome to Baddam's Farm Fresh, Shankarpalli. This is by software farmer Baddam Bhaskar Reddy. ఈరోజు మీకు మా మేకల ఫామ్ టూర్ చూపెడతాను. ఇవి మన మేకలు, మా పిల్లలు ఉన్నాయి కదా మేకలు, ఆ తల్లులు ఇవి మేక తల్లులు, తల్లి మేకలు. మేము అంటే రాత్రి పైన పడుకుంటాయి, పిల్లలు సపరేట్ చేసేస్తాం రాత్రి, ఎందుకంటే మేకలు ఒకటి పొడుస్తాయి అని చెప్పి. ప్లస్ చలి కదా, మేము కింద వాటికి సపరేట్గా కొద్దిగా వామ్గా అంటే ఉరిగడ్డ వేసి కింద కొంచెం చిన్న రూమ్స్ లాగా చేసాము. దాంట్లో ఉంటాయి మేక పిల్లలు మొత్తము. ఇవేంటి అంటే మన మీకు చూపెడతాను రీటం ఒకసారి. ఇవి పెద్ద మేకలు పైన ఉంటాయి, కానీ మార్నింగ్ ఈవినింగ్ మిల్కింగ్కి మేక పిల్లలు పాలు తాగడానికి ఇక తీసుకొచ్చి అంటే కిందికి వదిలేస్తాము. అవి కిందికి వచ్చేస్తాయి, మేక పిల్లల్ని తీసుకొచ్చి ఇక వదిలేస్తాం ఇక్కడ. మేక పిల్లలు పాలు తాగిన తర్వాత తల్లితోనే ఉంటాయి బయటికి వెళ్ళిన దాకా. బయటికి ఇంకొక 1 అవర్లో బయటికి వెళ్తాయి మేయడానికి. సో అప్పటిదాకా అవి ఇక్కడే ఉంటాయి. సో తల్లి మేకలకి ఏం చేస్తామంటే పాలు దాపిన తర్వాత దానా ఇస్తాము. మా దగ్గర మేము సొంత చేసినాం, అది కంది చున్ని ఒకటి, మళ్ళీ మొక్కజొన్న, మళ్ళీ సోయా ఉంటుంది కదా సోయా, ఆ 3 అన్నిటి పౌడర్ చేసి అవి కలిపి దాంతోపాటు కాల్షియం మినరల్ మిక్చర్ ఇస్తాము. ఇప్పటికైతే కాల్షియం మినరల్ మిక్చర్ బయట తెచ్చుకుంటున్నాము. ఫ్యూచర్ ఏంటంటే మా డ్రమ్ స్టిక్స్ ప్లాన్స్ ఉన్నాయి, దాని నుంచి చేద్దామని చెప్పి. ఇది మన మేకలు. పిల్లలు వచ్చేసరికి మేము ఇక్కడ సపరేట్గా రూమ్స్ చేసాము. ఇక్కడ 2 రూమ్స్ చేసాము, ఇక్కడ బయట నుంచి చూపెడతాను. సో ఇవి రూమ్స్ మేకలవి. సో మొత్తం ఇది ఏంటిదంటే చూసారా లోపల జాలి, అది మొత్తం ఉరిగడ్డ వేసాం కింద. నైట్ మొత్తం దాంట్లో మేక పిల్లల్ని వదిలేసి ప్యాక్ చేసేస్తాం ఇది. సో చాలా వామ్గా ఉంటాయి. అలాంటి 3 రూమ్స్ ఉన్నాయి మా దగ్గర, మేకలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఆ 3 రూమ్స్ అలా మంచిగా ఉంటాయి. గడ్డి మేము ఒక 3-4 డేస్కి ఒకసారి గడ్డి చేంజ్ చేస్తుంటాం ఇక, ఎందుకంటే దాంట్లో టాయిలెట్ అవన్నీ వచ్చి గలీజ్ అయిపోతుంది కదా. సో ఆ గడ్డిని మొత్తం చేంజ్ చేసేస్తాం మేము ఇక్కడ. నెక్స్ట్ ఇది వాటరు ట్యాంక్. ఇది ఇక్కడ ట్యాంక్లో వాటర్ తాగుతాయి. ఇది ఎలివేటెడ్ షెడ్, మేకలు మొత్తం అన్ని ఎలివేటెడ్ షెడ్లో ఉంటాయి. మాది ఎలివేటెడ్ షెడ్ వచ్చేసరికి 60 feet by 60 అనుకోండి, ఇంచుమించు 60 feet by 60, అరౌండ్ ఒక 3600 SFT. సో ఇవన్నీ వేరే మేకలు. ఇవన్నీ అంటే పైన పిల్లలు అంటే కొన్ని ఉన్నాయి, పైన అయితే ఒక మధ్యలో ఉన్నాయి, కొన్ని పిల్ల మేకలు ఇక్కడ ఉన్నాయి. అవి కొద్దిగా లేట్ బర్త్ ఇచ్చినాయి. ఇవి చిన్న మేకలు అని చెప్పి కొద్దిగా పైన ఉన్నాయి ఇవి. ఇది దానికి రూమ్ చేసాం మేము, ఆ రూమ్లలో ఉండిపోతాయి మేకలు మొత్తము. ఇక వాటర్ నైట్ పూట వాటర్ పెడతాము. సో ఏమన్నా ధూప అయితే తాగనీయడానికి. ఇవన్నీ మేకలు, మిగతా మేకలన్నీ ఇక్కడ ఉన్నాయి. దానికి రూమ్స్ పెట్టేసాము ఇక్కడ చిన్నగా. ఇదొక రూము, ఇలా ఇదొక రూము, అట్లా దానికి రూమ్స్ పెట్టేస్తాం మేము. కొన్ని పెద్ద మేకలు ఉంటాయి కదా, పెద్ద మేకలు ఇవన్నీ పోతులన్నీ ఒక దగ్గర పెట్టినాము, బాగా ఇబ్బంది పెడతాయని చెప్పి. మిగతా చిన్న పోతులు లోపటే ఉన్నాయి, వీటితో పాటు తిరుగుతాయి. ఇవి కొద్ది పెద్దవి, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. మనకి కొన్ని చిన్న పిల్లలు ఏమన్నా జబ్బులు వచ్చినా కానీ ఏమైనా సిక్కునే మేకలు ఉంటాయి కదా, అవి మేము ఇట్లా రూమ్లలో పెట్టేసి వాటి సపరేట్గా ఫీడ్ ఇచ్చేస్తాము, దాన్ని సపరేట్ చేస్తాము. సో ఇది ఎలివేటెడ్ షెడ్. ఇది మన ఫ్లోరింగు. ఈ ఫ్లోరింగ్ ఏంటిదంటే మనకి మేకలు ఉంటాయి కదా, మేకల వేస్ట్ టాయిలెట్ ఏది పోయినా కిందికి వెళ్ళిపోతుంది. దానివల్ల ఉపయోగం ఏంటిదంటే మేకలకి అంటే ఎఫెక్ట్ కాదు. అంటే ఎలా అంటే ఇప్పుడు మన కింద మేకలు జనరల్గా ఏంటంటే ఫ్లోరింగ్ ఏముండదు, మన కింద సాయిల్తో చేసిన ఫ్లోరింగ్ దాని మీద పడుకుంటాయి. నార్మల్గా పడుకుంటే ఏంటంటే టాయిలెట్ వల్ల వెట్ అయిపోయి దాంట్లో పురుగులు వస్తాయి. మేక కూర్చున్నప్పుడు ఆ పురుగులన్నీ మేకకి ఏం చేస్తాయంటే కుట్టి మేక బ్లడ్ మొత్తం తీర్చేసుకుంటాయి అవి. ప్లస్ మేకలు ఏంటంటే అలా కుడుతుంటే మేకలు పడుకోవు, నిలబడతాయి అన్నమాట. అంటే రెస్ట్ దొరకదు వాటికి, ఇక్కడ నుంచి మూవ్ అయిపోతుంటాయి అట్లాంటివి. ఇవి అలా ఇలాంటి వాటిలో ఏంటంటే కింద ఏం వెట్టు ఉండదు, పురుగులు ఏమి ఉండవు. సో దీని మీద మంచిగా కూర్చోవచ్చు అనమాట మేకలు. సో ఇప్పుడు మార్నింగ్ కాబట్టి అన్నీ లేచినాయి. నైట్ పూట చూశారనుకోండి, నైట్ పూట అన్నీ కూర్చుంటాయి, మంచిగా కూర్చొని రెస్ట్ తీసుకుంటాయి అన్నీ. ఇది మొత్తం మనకి ఇట్లా పైది, దీంట్లో అన్నీ ఉంటాయి మనకి ఇక్కడ. అంటే వాటర్ ఉంటుంది, ఫుడ్ వచ్చేసరికి కింద తినేస్తాయి అవి, కాబట్టి ఫుడ్ మనకు అవసరం ఉండదు. అంటే బయట తినేసి వస్తాయి కాబట్టి పైన ఏమి ఫుడ్. కొన్ని వీక్ మేకలు ఉంటాయి కదా, కొన్ని జ్వరం వచ్చి వీక్ అయిపోయిన మేకలు, వాటికి మేము రూమ్లలో పెట్టేసి ఫీడ్ ఇచ్చేస్తాం మేము. చూసి అన్ని సన్కి అంటే ఎండ వచ్చింది కదా, ఇప్పుడే చల్లగా ఉంది, ఎండ వచ్చింది, అందుకోసమే కొద్దిగా మంచిగా వేడికి నిలబడుతున్నాయి అవి ఎండకి. చూడండి మ్యాక్సిమం ఉన్న మేకలు అన్నింటిలో ఎండకే నిలబడుతున్నాయి, అక్కడ అన్ని ఎండకు వచ్చేసినాయి. బందుకన్నా మీకు కింద చూపెడతాను షెడ్ది.
ఈ షీట్స్ మేము వేరే పర్పస్ కొని తెచ్చాము. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొద్దిసేపు అయినాక, అంటే ఇంకో వీడియో పెడతాను. సో ఇది పైన మేకలు, కింద కోళ్ళు. సో చూశారు కదా ఇక్కడ ఇట్లా మేము రాడ్స్తోని చేసాము, మొత్తం రాడ్స్తోని చేసి దాని మీద మన ఫ్లోరింగ్ షీట్స్ ఉంటాయి, ఆ షీట్స్ పెట్టాము మొత్తం. దీంట్లో మనం ఒక్కో షీటు 2x2 ఫీట్ ఉంటుంది, 2x2 ఫీట్ ఇంటూ 2 ఫీటు. సో అట్లా వచ్చి ఆ షీట్స్ మళ్ళీ ఇంటర్లాక్ అవుతాయి. షీట్స్ కొద్దిగా ఏంటంటే ఇలా ఇచ్చడం వల్ల ఏంటంటే కొద్దిగా మీకు స్ట్రాంగ్ ఉంటుంది. ఎంత వెయిట్ ఉన్నా కానీ పైన ఇట్లా మనం సపోర్ట్ ఇచ్చాం కింద, మీకు పైన వెయిట్ ఎక్కువైనా కానీ ఏం ఇబ్బంది ఉండదు. సో మంచిగా గ్రిప్ బాగుంటుంది. సో కిందనే మేము కోళ్ళు పెట్టాము. సో కోళ్ళు కిందనే ఉంటాయి ఇక్కడ. సో మీకు ఒకటి అది ఫ్లోరింగ్ ఒకసారి చూపెడతాను మీకు. కోళ్ళు రెడీగా ఉన్నాయి బయటికి రావడానికి. ఓపెన్ చేయలే ఇంకా, ఎర్లీ మార్నింగ్ అని చెప్పి కొద్దిసేపు అయినా ఓపెన్ చేస్తాము. సో ఇది చూశారు కదా, ఇది ఇక్కడ ఇంటర్లాక్ చేస్తారు. ఇది 2x షీటు, ఒక షీటు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక షీటు, ఇక్కడ ఉంది కదా ఇక్కడ దాకా ఒక షీటు. దాంట్లో ఏంటంటే మొత్తం ఇంటర్లాక్ అయిపోతుంది. ఇక్కడ లాక్ అయిపోతుంది, ఇక్కడ దానికి లాక్ అయిపోతుంది. సో లాక్ అవ్వడం వల్ల ఈ షీట్స్ ఎక్కువ మూవ్ కావు. ఆ మధ్యలోదేమో దానికి లాక్ అయిపోతుంది. మధ్యలో ఒకటి ఐరన్ది పెట్టాము, దానికి లాక్ అయిపోతుంది మొత్తం. సో ఎలివేటెడ్ షెడ్ వల్ల బెనిఫిట్స్ ఏంటిదంటే మీకు మేకలు ఆరోగ్యంగా ఉంటాయి, మీకు చాలా రోగాలు తప్పిపోతాయి. కింద ఉండడం వల్ల ఏంటిదంటే మేకలు టాయిలెట్ పోసి దానివల్ల మీకు గ్యాసెస్ వస్తాయి, పాయిజనస్ గ్యాస్ రిలీజ్ చేస్తాయి. కింద టాయిలెట్ అది మొత్తం ఉంటుంది కదా భూమిలో, అంటే సాయిల్ మీద ఉన్నప్పుడు. దానివల్ల మేకలకి రోగాలు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా వింటర్లో ప్యాక్ చేసేస్తాం మొత్తం రూమ్ని, ఎందుకంటే చలి ఉంటుంది కదా. ప్యాక్ చేసినప్పుడు ఆ గ్యాసెస్ దాంట్లో ఉండి ఇంకా చాలా ఇబ్బంది అవుతాయి. మేకప్ పిల్లలు ఇటంగా రోగాలు చాలా ఎక్కువ వస్తాయి. మేము ఎలివేటెడ్ షెడ్ వేయడం వల్ల చాలా వరకు మాకు అలాంటి పిల్లలకైతే చాలా మంచిగా ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే పిల్లలకి మనము అంటే కింద క్లీన్ ఉంటుంది కాబట్టి నీట్గా, సో పిల్లలు మంచిగా ఉంటాయి. మేకలు ఇట ఏంటంటే మంచి పైన ఏమి ఇబ్బంది ఉండదు, రెస్ట్ మంచిగా తీసుకుంటాయి. సో దానివల్ల ఏంటంటే బయటికి వెళ్ళి మంచిగా తినేసి వస్తాయి రెస్ట్ తీసుకోవడం వల్ల. ఇటంగా మేకలకి ఇబ్బంది ఉండొద్దు అంతే. అలా చేస్తే అంటే ఎలివేటెడ్ షెడ్ వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మేకప్ పిల్లలకి ఇటంగా మేము పైన ఎలివేటెడ్ షెడ్లో వేస్తుంటే పిల్లలు జనరల్ మేము పైన పెట్టాము. కానీ ఏంటంటే పైన చిన్న హోల్స్ ద్వారా ఏమైందంటే మేకల కాలు దాంట్లో ఇరుకుతున్నాయి. అందుకోసం అని చెప్పి కింద పెట్టాము. ఇంకొక 1 మంత్ తర్వాత కొద్దిగా పెద్ద అవుతాయి కదా మేకల పిల్లలు, అప్పుడు మేము తీసుకెళ్ళిపోయి పైన షెడ్లోనే ఒక సపరేట్ రూమ్ పెట్టి దాని చుట్టుపక్కల గ్రీన్ నెట్తో మొత్తం ప్యాక్ చేసి దాంట్లో వదిలేస్తాం ఇక. కానీ ఇప్పటికైతే కాలు దాంట్లో ఇరుకుతున్నాయని చెప్పి మేము ఇట్లా పెడుతున్నాం మేము. ఎందుకంటే ఇంకా చిన్న హోల్స్తోని అది మన ఫ్లోరింగ్ చేపిస్తే ఏంటిదంటే మేకల వేస్ట్ అది కిందికి పడదు. సో అందుకోసం ఇది మినిమం హోల్స్ అన్నమాట. ఇది ఇక్కడ ఈ హోల్ చూశారు కదా, ఇది మినిమము. దీంట్లో కొద్దిగా మేక కాళ్ళు చిన్న పిల్ల కాళ్ళు ఇరుకుతాయి. అదే ఇంతకన్నా చిన్న చేస్తుంటే మేకల వేస్ట్ కింద పడకపోతే మనకి మళ్ళీ క్లీన్ కాదు కదా. అలా అని చెప్పి ఇది సైజు ఉండాలి. అదే కొద్దిగా కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే మేకలు పెద్ద అవుతాయో పిల్లలు, ఆ పిల్లల్ని తీసుకెళ్ళి మేము పైన పెట్టేస్తాం ఇక.